సందర్భం ఏంటంటే క్రైస్తవుని చంపడానికి అపోస్తలుడైన పౌలు బయలుదేరాడు గుర్రం మీద. క్రైస్తవుని చంపబోతుంటే యేసయ్య అడ్డుపడ్డాడు. యేసయ్య అడ్డుపడి కనిపించి తన ఒరిజినల్ మహిమ, అంతకుముందు నేను మట్టి మహిమ కాదు కానీ, మట్టి స్వరూపం కాదు కానీ, తను పరలోకంలో ఏ దివ్య తేజస్సుతో ఉంటాడో ఆ మహిమతో పౌలును ఎదుర్కొన్నాడు. చూడండి, అప్పుడు ఆయన ఆ వెలుగు 5-4 వచనం. అప్పుడు అతడు నేల మీద 3వ వచనంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ, ఆ వెలుగు దేవుని వెలుగు, దేవుని తేజస్సు, దేవుని దివ్య స్వరూపం, దేవుని మహిమా స్వరూపం, ఎవరు సమీపించలేని తేజస్సు. ఆ తేజస్సు మనుషుల్ని బూడిద చేయగలదు, మనుషులు మొబ్బొచ్చి పడిపోతారు. ఆ తేజస్సు మనుషుల కళ్ళు కూడా పోగొట్టగలరు. అందుకని అపోస్తలుల కళ్ళు, పౌలు కళ్ళు చూడండి ఏమైనాయి. 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ నేలను హింసించుతున్నావని తనతో ఒక స్వరం. చూడండి, ఇది ఏంటంటే అపోస్తలుడైన పౌలు మట్టి మనిషి, యేసయ్య దేవాది దేవుడు. అంటే ఒక మట్టి మనిషి సర్వోన్నతుడైన దేవుణ్ణి కలుసుకోవడం. దిస్ ఈస్ ద మీటింగ్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్. సర్వోన్నతుడైన మహిమాన్వితుడైన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు పురుగు లాంటి మనిషి, మట్టి మనిషి అపోస్తలుడైన పౌలును ఎదుర్కొంటున్నాడు. కొన్ని సంవత్సరాలు పోనిచ్చాడు, క్రైస్తవుని చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, పోనిచ్చాడు. సడన్ గా ఆయన ప్రత్యక్షమై చూడండి ఏమంటున్నాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకున్నా ఆయన విన్నాడు. చూడండి, పౌలు ఏం చేస్తున్నాడంటే అప్పటి వరకు తెలియదు, నేను చేసేది ఎవరికి తెలియదు, నేను క్రైస్తవుని చంపుతున్నాను, క్రైస్తవుని హింసిస్తున్నాను, ఎవరు నాకు అడ్డు రావటం లేదు, ఎవరు నాకు అడ్డు రావటం లేదని విచ్చలిగా గర్వంగా అహంకారంతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే సృష్టికర్త అయిన యెహోవా, ఆ యెహోవా అంటే యేసుని స్థితిలో ఒకటే, పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసు అని పేరు. సో ఆ దేవుడు ఎదురు పడగానే ఏమంటున్నాడు చూడండి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. దాని అర్థం ఏంటంటే మనుషులమైన మనము సృష్టికర్త అయిన దేవునికి మరుగైన వారము కాదు. He knows everything what we do. చూడండి, మనం ఏం చేస్తున్నామో అన్ని తెలిసిన సర్వాధికారి, సర్వము ఎరిగిన దేవుడు సృష్టికర్త యేసయ్య. చూడండి, మన జీవితం గురించి మన భర్తకు సరిగా తెలియకపోవచ్చు, మన భార్యకు సరిగా తెలియకపోవచ్చు, కుమారులకు సరిగా తెలియకపోవచ్చు, నీ స్నేహితుడికి సరిగా తెలియకపోవచ్చు, నీవేం చేస్తున్నావు. బట్ దిస్ క్రియేటర్, దిస్ God who created the human beings on this earth, He knows every individual being on this earth. ప్రతి ఒక్క మట్టి మనిషి, ప్రతి ఒక్క జీవితం, 30 సంవత్సరాల, 20 సంవత్సరాల, 40 సంవత్సరాల, వాడు పుట్టినప్పటి నుంచి ఈ నేటి వరకు వాడు ఏమేం చేస్తున్నాడో, వాడు ఎలా బ్రతుకుతున్నాడో అన్ని తెలిసి, అన్ని ప్రశ్నించే హక్కు, అన్ని లెక్క అడిగే, దాన్ని ఏమంటారు, అథారిటీ, దమ్ము, ధైర్యం ఉన్న దేవుడు ఒక్కడైనా ఉన్నాడంటే ఆయన ఒక్కడే. ఆయనకే హక్కు ఉంది మనుషుల మీద. పౌలుని అడుగుతున్నాడు ఈరోజు, నువ్వేం చేస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు. సో మీరేం చేస్తున్నారు మీ జీవితంలో? This is the sin against God. Persecuting the church of God is sin against the holy God. సంఘాన్ని హింసించడం అంటే సర్వోన్నతుడైన దేవుని ఆజ్ఞను, ఆయన సంఘాన్ని హింసించడం అంటే ఆయనను హింసించడం. దిస్ ఇస్ ద సిన్.
సో మనమే పాపం చేస్తున్నాం. చూడండి, ఎవరి సిన్, మనం చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకమైనది. దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు, దేవుడు గీసిన అడ్డు గీతను దాటుతున్నాం మనం చేసే ప్రతి పాపం. అప్పుడు మనం దేవుని దృష్టిలో అపరాధులం అవుతున్నాం, దోషులం అవుతున్నాం. సో అందుకని ప్రశ్నిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? చూడండి, నేనేం చేసేది ఆయనకి సమస్తము తెలుసు. మీరేం చేసేది సమస్తము తెలుసు. ఆ సమస్తము తెలిసిన దేవుడు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 5వ వచనం, నీవేళ 4వ వచనంలో, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా, ప్రభువా, లార్డ్ అంటే యెహోవా, ఉన్నవాడు, ఆల్మైటీ క్రియేటర్. బైబిల్లో ఒకే ఒక సర్వాధికారి అయిన దేవుని మాత్రమే ప్రభువా అని పిలాలి యూదులు. ఏ మట్టి మనిషిని ప్రభువా అని పిలవదు, యెహోవా దేవుని మాత్రమే ప్రభువా అని పిలాలి. సో పౌల్ ఇస్ రికాగ్నైజింగ్ దిస్ లార్డ్ యాజ్ యెహోవా. యెహోవాగా గుర్తిస్తున్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా. అలా గుర్తిస్తూ ఏమని అంటున్నాడంటే, ప్రభువా నీవెవడని అతడు అడగగా. దిస్ ఇస్ ద క్వశ్చన్ వి షుడ్ ఆస్క్ ద లార్డ్. ఎవ్రీ వన్ ఆఫ్ us, దేవుని మనలో ప్రతి ఒక్కరం ఏమని అడగాలో తెలుసా? నువ్వెవడు ప్రభువా? నీకు నాకు సంబంధం ఏంటి? నేనెవరిని? ఎందుకు ఈ లోకంలో పుట్టాను? ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నాను? ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చావు? నాకంటూ 60-70 ఏళ్ళ జీవితం, ఈ శరీరము, ఈ ఆకారము, ఈ అందము, ఈ స్వరూపము, ఈ స్వరము ఎందుకు ఇచ్చావు? Who am I and who are you? నేనెవరిని, నువ్వెవరు? దిస్ ద క్వశ్చన్. ఎప్పుడైనా అడిగారా మీరు? ఒంటరిగా కూర్చొని ఏంటి నా బ్రతికేంటి, నేనేం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, నా అంతిమ లక్ష్యం ఏంటి, ఎటువైపు వెళ్తున్నాను నేను ప్రశ్నించుకున్నావా? ఆ సృష్టికర్త ఎవరు? ఎందుకైనా వచ్చాడు? ఎందుకు ఈ బైబిల్, ఎందుకు ఈ సంఘము, ఎందుకు ఈ వాక్యము, ఎందుకు ఈ పాటలు, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు? ఒకసారి అన్నా మీరు మీ మనసును అడిగారా? ఒంటరిగా కూర్చొని చూడండి, మనం చాలా బిజీ, ఒంటరిగా గడపాలి. ఈజ్ లివింగ్ అలోన్. ఆయన దేవుడితో ఒంటరిగా మాట్లాడుతున్నాడు, నేనేం చేయాలి? నువ్వెవరు? అందుకని నువ్వెవరు, నిన్ను తెలుసుకుంటే నేనేం చేయాలో నాకు అర్థమవుతుంది, నేనెవరో నాకు అర్థమవుతుంది. అందుకని యోహాను సువార్త 17:2 చూడండి, యోహాను సువార్త 17:2. అది ఏమని ఉంటదంటే, తీస్తారా? 2వ వచనంలో ఏమని ఉంటదంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. చూద్దామా ఆ వచనం? అందరూ చదవండి, మైక్ లో చదవండి, మైక్ లో. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ యేసుక్రీస్తును తెలుసుకున్నటయే. ఎప్పుడు తెలుసుకుంటావు అంటే, నువ్వెవరు అని అడగాలి, ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించాలి, నువ్వు అడగాలి, ఆయన ప్రశ్నించాలి. అందరూ ఫోన్లో ఒకసారి ఫ్లైట్ మోడ్ వేసుకుంటారా? అందరికి చేతులు జోడించి చెప్తున్నారు, ఫ్లైట్ మోడ్ వేసుకునండి. ఎవరు ఫోన్ వచ్చినా ఎత్తదు. దేవుని వాక్యం వింటున్నారు, మీ సృష్టికర్త మాట్లేదు. చూడండి ఏమంటున్నాడు, యేసుక్రీస్తును తెలుసుకున్నటయే నిత్య జీవము. అందుకనే పౌలు అడుగుతున్నాడు, నువ్వెవరు? అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఆయన కలుసుకున్న తరువాత ఆయన ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము
6వ వచనం ఫిలిప్పీ పత్రిక పేజ్ నంబర్ 120. చదవండి మా పేజ్ నెంబర్ 180. 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరణములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూడండి, ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నాడో 9వ అధ్యాయంలో తన ఓల్డ్ లైఫ్ మొత్తం మారిపోయింది. పాత జీవితం మొత్తం మారిపోయింది. పాత అలవాట్లు మొత్తం మారిపోయింది. చూడండి, వాక్యం వినండి దయచేసి. ఆ వీడియో ఎట్లయితే ఉన్నాయి మీరు వాక్యం వినండి. చూడండి, యేసు క్రీస్తు కలుసుకున్న తర్వాత తన బ్రతుకు ఎలా అయిపోయిందంటే, క్రీస్తు తప్ప తన కళ్ళెదురులో, తన మనస్సులో, తన హృదయంలో, ఆలోచనలో, తలంపుల్లో క్రీస్తు తప్ప ఇంకెవడు లేదు. అది దేవుని కలుసుకోవడం. నువ్వు నాను ఎంతమంది, చూడండి, ఎంతమందిని కలిసామనేది పాయింట్ కాదు. ఒకరిని కలసాలి మనం లైఫ్ లో. చనిపోయే లోపల ఒకరిని కలవాలి. అతనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. అతను ఒక్కరిని కలవకుండా మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. చూడండి, మనం ఎంత డేంజర్ గా ఉన్నాం. అసలు ఆయన కలిసిందే లేదో మనము. ఆయన కలవాలి. ఎమ్మెల్యే కలిశాను, ముఖ్యమంత్రిని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఫోటో దిగాను, నడకానికి పోతావు ఏ సైడ్ కనుక్కోకుంటే. Paul met the Lord, Paul, Apostle Paul met the Lord Jesus Christ, and his whole life turned upside down. అతని లైఫ్ మారిపోయింది. ఈ లోకంలో ఏది ఆకర్షించడం లేదు ఆయన్ని. దేవుని మహిమ ఆయన కళ్ళ కనపడింది. ఆ మహిమకు మించిన మహిమ, అందము, డబ్బు, ఐశ్వర్యం ఏది ఆయన నాకడలేదు తను బ్రతుకున్నప్పుడు. తను ఎప్పుడైతే యేసయ్యను కలుసుకున్నాడో చనిపోయేంత వరకు ఎంత అందమైన స్త్రీ అయినా అతను ఆకట్టుకోలేదు. ఎంత అందమైన డబ్బు అయినా, ఎంత అందమైన అంతస్తు అయినా ఏది అతను ఆకట్టుకోలేదు. బికాస్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రీస్తు నాలో ఉన్నారు కాబట్టి నన్ను ఏది ఆకర్షించదు. నీలో క్రీస్తు ఉంటే నేను ఏది ఆకర్షించదు. ఎంత అందమైన స్త్రీ అయినా, ఎంత అందమైన పురుషుడైనా, నీలో క్రీస్తు ఉంటే ఏది నువ్వు పడగొట్ట చాలదు. క్రీస్తు హృదయంలో ఆ క్రీస్తు నువ్వు కలవకపోతే నీ లైఫ్ లో నీ లైఫ్ నాశనం అయిపోతుంది. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. చూడండి, ఇంకా ఏదైనా ఆయన వదులుకున్నాడో పాత జీవితంలో. చూడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తము ఈ లోకంలో ఉండే సమస్తము పెంటగా ఎంచుకొనుచున్నాను. ఒక్కరిని కలుసుకున్నాము. క్రీస్తును సంపాదించుకొని ఆ క్రీస్తును సంపాదించుకోవాలి. అదొక్కటే అతని గురి, అదొక్కటే అతని గమ్యం. క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తును ఎనగాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని. చూడండి, 10వ వచనం 11వ వచనం చదవండి. ఆయన ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన ఫలమును ఎరుగు నిమిత్తము. అందుకని నేను ఎవరు ప్రభువా ఎరగాలి, తెలుసుకోవాలి, ఆసక్తి ఉండాలి.
నీటి కొరకు ఆకలి తప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని కొరకు ఆసక్తి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు దేవా నీ కొరకు నా ఆశ, నా ప్రాణము కృష్ణపరుచున్నది. దేవుడు అంటే ఆకలి చచ్చిపోయింది మనకి. దేవుడు అంటే ఆకలి చచ్చిపోయింది. దేవుడు అనే తృష్ణ చచ్చిపోయింది. ఆల్రెడీ మనము తెచ్చాం పాపంలో. అందుకనే దేవుడు అనే ఆశ మనలో లేదు. ఈ లోకంలో చచ్చిపోయాం. ఈ లోక బంధువులు, ఈ లోక సంబంధాలు, ఈ లోక పాపంలో, ఈ లోక ఎలాంటి క్రియలో మనము చచ్చిపోయాం, మునిగిపోయాం. అందుకని లోన ఈ హృదయంలో ఆడేమనుకు ఆయన పుట్టినప్పుడు సత్రములో చోటు లేదు. ఈరోజు మన హృదయంలో ఆయనకు చోటు లేదు. మీరు ఎంతమందికి ఆయనకు చోటు ఉంది మీ హృదయాల్లో చెప్పండి. చూడండి, మనం ఇన్స్టాగ్రామ్ లో మునిగిపోయాము, ఫేస్బుక్ లో మునిగిపోయాము, వాట్సాప్ లో మునిగిపోయాము, యూట్యూబ్ లో మునిగిపోయాము. దేవునికి చోటు లేదు. ఈ ఫోన్ లో మునిగిపోయాము. ఏ రోజు దేవుడిని తెలుసుకోవాలి, ఏ రోజు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. చూడండి ఏమని చెప్తున్నాడు ఆయన, ఏమని చెప్తున్నాడు? క్రీస్తుని సంపాదించుకొని 10-11 వచనం, ఏ విధం చేతనైనను, ఏ విధం చేతనైనను, ఏ విధం అంటే మరణమైనను, ఖడ్గమైనను, చావైనను, రేవైనను, ఆకలి దప్పులైనను, కొరడా దెబ్బలైనను ఆ క్రీస్తుని తెలుసుకోవాలి. ఇలాంటి కంకణం మనం కట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్నాం మనందరం. అలాంటి కంకణం కట్టుకొని ఏం చేయాలంట? ఆయన పునరుద్ధాన బలములో, చూడండి, ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను, ఆయన పునరుద్ధాన బలము నిమిత్తము, ఆయన శ్రమలలో పాలుగాడక ఎటులో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొచ్చున్నాను. సమస్తము చూడండి, నువ్వు నేను ఈ లోకంలో సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి. నీకు క్రీస్తు కావాలంటే, నీకు యేసు కావాలంటే, నీకు నిత్య జీవం కావాలంటే, నీకు పరలోకంలో చోటు కావాలంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకునే జయింపు విశ్వాసం నీలో లేకపోతే నీకు క్రీస్తు దొరకడు. నువ్వు క్రీస్తుని తెలుసుకోలేవు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. పరిసయ్యుడు, యూదుడు, వినారైతుడు అవన్నీ విడిచిపెట్టాడు. పెన్నమీన గోత్రంలో పుట్టాను, అవన్నీ విడిచిపెట్టాడు. ఎలాగైనా సరే క్రీస్తును తెలుసుకోవాలి. చూడండి, ఇంకా గలతీ పత్రిక 2:20 క్రీస్తు చూసిన ఏమేమి మాట్లాడుతున్నాడు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎన్నో వచనం ఇది? 20వ వచనం. గలతీ పత్రిక పేజ్ నంబర్ 169. గలతీ పత్రిక పేజ్ నంబర్ 169, 2వ అధ్యాయం 20 వచనం. 2వ అధ్యాయం 20 వచనం చూడండి. నేను అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తును కలుసుకున్న తర్వాత నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు. ఆ మాట అర్థం ఏంటంటే, బాప్తిస్మము యేసులోనికి వచ్చిన మనము, రక్షణ పొందామని చెప్పుకునే మనము, ఆ ప్రభు బలలో చేసి మనము, రక్తంలో చేసి మనము ఎలా బ్రతకాలి? ఇకను జీవించువాడను నేను కాదు. నేను మైసెల్ఫ్, నేను కాదంటే నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం. నేను చూడండి, మన పాపంలో పడిపోవడానికి మొట్టమొదటి కారణం మీకు చూపించాను. తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో, దేవుని కంటే మనకు మన సుఖము ఎక్కువ, దేవుని కంటే మనకు మన కోరికలు ఎక్కువ, దేవుని క్రీస్తు కంటే మన ఆశలు ఎక్కువ, దేవుని కంటే మన ఆశలకి మన కోరికలకి ఇచ్చిన సమయము, ఇచ్చిన ప్రాధాన్యత ఇక దేనికి మనం ఇవ్వము.
ఇక నువ్వు జీవించేవాడు నేను కాదంటే నా ఆశలు కాదు, నా కోరికలు కాదు, నా ఇష్టం కాదు, నా చింతలు కాదు, దేవుని ఇష్టమే. క్రీస్తు నందు నివసించినట్టు క్రీస్తు ప్రేమ, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు నీతి, క్రీస్తు దయ, క్రీస్తు కనికరము నన్ను ఎదుగుతుంది. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తు. క్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, త్యాగపూరితమైన జీవితం, ఈ లోకాన్ని పెండతో సమానంగా ఎంచుకునే జీవితం, అది క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇంకా చూడండి, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమును జీవించుచున్న జీవితము. నన్ను ప్రేమించు. చూడండి, ఎప్పుడైతే క్రీస్తులోకి రాకముందు, బాప్తిసం పొందక ముందు, రక్షణ పొందక ముందు ఆ జీవితం ఏమైతే ఉందో అప్పటి వరకు ఇక నుండి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఇక చూడండి, నేను ఇప్పుడు ఈ శరీరమును జీవించున్న జీవితములను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. మీరు జీవిస్తున్నారా? చూడండి, అసలు భయం భక్తి లేకుండా ప్రభు పనులు మీరు చేస్తారు. ఇది చాలా ఈజీ. తినడం, త్రాగడం చాలా ఈజీ. కానీ మనల్ని మనము సాక్రిఫైస్ చేసుకొని, మన ఆశలు, మన కోరికలు, మన తలంపులు, నేను ఎక్కడ ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, పని దగ్గర ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, క్రీస్తు నన్ను చూస్తున్నాడు, రోడ్డు మీద ఉన్న పరిశుద్ధంగా ఉండాలి, నేను ప్రభు వల్ల చేస్తున్నాను. ఆ రక్తం యొక్క విలువ లేదు, ఆ ప్రభు వల్ల రొట్టె విలువ లేదు. ఆ రక్తం చూస్తే మనం ఆ రక్తం తలుచుకుంటే ఏ పాపం చేయదు. కానీ నిజంగా పాపం చేస్తున్నాం. మన కళ్ళెదులో దేవుని భయం లేదు, మన హృదయంలో దేవుని భయం లేదు, మన చుట్టూ దేవుడు ఉన్నాడనే ధ్యాస లేదు. మనం ఏమనుకుంటామంటే మనుషులు కళ్ళు కాపు క్రియేట్ చేస్తే ఎవరికి దేవుడు అనుకుంటాం. అది మన మట్టి మనిషి జ్ఞానం. దేవుని భయం భక్తి కలిగి ఇలా త్యాగాలు చేసుకోవాలి. క్రీస్తుని కలుసుకున్న తర్వాత చనిపోయేంత వరకు ఎప్పుడు దిగజారలేదు, దేనికి లొంగలేదు, దేనికి దిగజారలేదు, దేని పట్ల ఆశ చూపించలేదు, రాజులకు భయపడలేదు, ప్రాణం అంటే లెక్కలేదు. అలా బ్రతికాడు అపోస్తలుడైన పౌలు. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే కొంతలో ఒక వాక్యం చదువుకొని అయిపోయేది కాదు. 24 hours థింకింగ్ అబౌట్ హిస్ లవ్. ఆయన ప్రేమను గురించి ఆలోచించాడు. ఆయన స్వరూపం, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన 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 పిచ్చి. క్రీస్తు ప్రేమ, క్రైస్తవ్యం అంటే క్రీస్తు చుట్టూ నీ హృదయం తిరగాలి, క్రీస్తు చుట్టూ నీ మనసు తిరగాలి, క్రీస్తు చుట్టూ నీ తలంపులు, నీ ఊహలు క్రీస్తు క్రీస్తు అని తిరగాలి. ఇది రక్షణ, ఇది మారు మనసు. ఇది నీ జీవితంలో లేదంటే నువ్వు మారు మనసు పొందలేదు. జస్ట్ యేసు నామములో సంవత్సరంలో మునిగి బయటకు వచ్చావు. పాతలు గతించిన సమస్త క్రొత్త అయ్యిందని జీవితంలో. చూడండి, నేను యేసు ప్రభువును 2018లో ఏదన్నా మీరు వాక్యం వినండి, ఏం చేస్తారు ఫోన్లో. చూడండి, 2018 తర్వాత నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, చూడండి అన్న, మీ గురించి మాట్లాడా, నా గురించి కాదు. ఈ మాటలు మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఏదో 2 గంటలు వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఇది మీరు నరకంలో ఉంటారా, పరలోకంలో ఉంటారా డిసైడ్ అయ్యే మాటలు. మనం చర్చిలో కూర్చున్నంత మాత్రం దేవుడు మన పరలోకం ఎవరు. ఆయన ఇష్టం కోసము సమస్త మన ఆశని అన్నింటినీ త్యాగం చేసుకొని ఆయన ప్రేమ కోసం మాత్రమే బ్రతకాలి. మన భార్య, మన పిల్లలు మన శాశ్వతం కాదు. మన తండ్రి చూడండి, నీ తండ్రి లేడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నేను పొద్దున్న నిద్ర చేసిందని నీ గురించి నా బాధ ఉంటాను. 6-5 గంటలప్పుడు నొప్పితో ఆవేదనతో లేస్తాను. మీరు ఏమైపోతారు, మీరు పనుల్లో ఉంటారు, లోకంలో ఉంటారు, దుష్టుడు నేను ఏం చేస్తాడు. చాలా భయంకరమైన లోకం ఇది. దేవుడు అంటే భయం భక్తులు లేని లోకం ఇది. ఇక్కడ ఉన్న పురుషులు, మీరు కుర్చీ మీద ఉన్న పౌలన్న సుల్లని అప్పమన్న
ఇమానుయేల్ నిద్ర లేచి ప్రతిరోజు ఉదయం 5-6 నొప్పితో లేస్తాను. నాకు గుండె బద్దలైపోతుందేమో అని అంత నొప్పి ఉంటాను నాకు. అంత నొప్పితో లేస్తాను నేను, అంత వేదనతో. వీళ్ళు ఏమైపోతారో, దేవుని అంత భయము భక్తి నిత్య జీవాన్ని యేసుక్రీస్తుని మనిషి బ్రతుకుతారేమో. చూడండి, నేను పాస్టర్ కొడుకైనందుకు మీరు వాక్యం చెప్తాను. మీరు నిత్య జీవాన్ని అనుభవించాలని నేను నిలబడ్డాను. మీకోసమే నిలబడింది. నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేసుకోవచ్చు లోకంలోకి వెళ్ళి. అది కాదు లైఫ్ అంటే. దేవుడు నన్ను పిలిచాడా, ఇక్కడ నిలబడ్డాను మీకు వచ్చి. నేను పరలోకానికి వెళ్తున్నాను, కానీ మీరు పరలోకానికి వెళ్తున్నారనే గ్యారెంటీ ఉందా? ఆ గ్యారెంటీ ఉంటే నేను రేపు నుంచి వాక్యమే చెప్పచ్చు. మీరందరూ దాని కొరకు బ్రతకాలి, దాని కొరకు జీవించాలి. క్రీస్తు మీకు కావాలి. క్రీస్తు నిత్య జీవం, క్రీస్తు సమస్తం. క్రైస్ట్ ఇస్ ఆల్ ఇన్ ఆల్. దేవుడే సమస్తం, దేవుడే ఆనందము, దేవుడే సంతోషము, దేవుడే నిత్య జీవము క్రీస్తు. ఈయన మన పిచ్చుడా? అసలు ఆయనంత జ్ఞానవంతుడు భూమి మీద ఎవడు లేడు. యేసుక్రీస్తు తర్వాత ఫిలాసఫర్, తత్వవేత్త, అంత జ్ఞానం కలిగిన వాడు క్రీస్తు. క్రీస్తు కావాలి. అపోస్తలుడైన పౌలు అది ఆశ, అదే తపన. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మూవ్ మీ. అపోస్తలుల కార్యాలు 20-24 అనుకుంటా. అపోస్తలుల కార్యాలు 20-24 చూడండి. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మూవ్ మీ అని ఉంటుంది. చూడండి, 24వ వచనం చదవాలి. తన ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను కూడా గుర్తింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. క్రీస్తుని కలుసుకున్న తర్వాత తన ప్రాణం అంటే కూడా ఆశ వదిలిపోయింది. మన ప్రాణం అంటే ఎంతో ఆశ, కానీ ఈయనకి క్రీస్తుని కలుసుకున్న తర్వాత ప్రాణం భయం, భీతి పడుకుపోయింది. మనం మరణాన్ని క్రీస్తులో కలిగి పెట్టిన తర్వాత మరణాన్ని వేరే విధానంలో చూస్తాం. కొత్త రూపంలో, కొత్త విధానంలో చావును చూస్తాం. చావు భయపడకు. నీలో క్రీస్తు ఉంటే, నీకు క్రీస్తు తెలిసి ఉంటే చావు భయపడవు. దేనికి భయపడవు? క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తుని ఎరగాలి. క్రీస్తునే నిత్య జీవం. కుమారుని విధేయుడు కానివాడు నిత్య జీవం చూడడు. యోహాను సువార్త 3:36 చివరి మాట చదువుతూ ముగించుకుందాం. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు నిత్య జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని యేసుక్రీస్తుని విశ్వసించువాడే, ఆయనకు లోబడిన వాడు మాత్రమే నిత్య జీవము గలవాడు. ఆయనకు లోబడని స్త్రీ అయినా పురుషుడైనా నిత్య జీవాన్ని చూడడు. దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటుంది ఎప్పుడు? క్రీస్తుకు మనం లోబడకపోతే. సో ఈ రోజు నుంచైనా క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తుని ఎరగాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయానికి రండి, అక్కడికి రండి. ఒకసారి ఆ మాట ఉంది, ఒక మాట చదువుకొని తెలుసుకుందాం. అది కంప్లీట్ కాలేదు, నేను ఒక మాట చూపించాలి. 9వ అధ్యాయం ఆయన కలుసుకున్నాడు యేసు ప్రభువు. నువ్వెవరు ప్రభువా అని అడుగుతున్నాడు. చూడండి, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 111 పేజ్ నెంబర్ 111 కొత్త నిబంధన. చూడండి, 9వ అధ్యాయం
5వ ప్రభువా నీవెవరని అతడు అడుగుగా ఆయన నీవు హింసించున్న యేసువను. 6వ లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు దేవుడి జవాబు పొందుకున్నాడు. నీవేమి చేయవలనో నీకు తెలియబడను. ఈరోజు నువ్వు కూడా యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత నీకేం చేయాలో, నువ్వేం చేయాలో అది ఆయన చెప్తాడు. నువ్వేం చేస్తే నీకు జీవం వస్తుంది, నువ్వేం చేస్తే నీ క్రీస్తు లభిస్తాడు, నువ్వేం చేస్తే పరిశుద్ధత, ప్రార్థన జీవితం, విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ లభిస్తుందో ఆయన చెప్తాడు. ఆయన కలుసుకున్నప్పుడు అందుకని ఆయన కలుసుకోవాలి. మోషే కలిశాడు, అబ్రహాము కలిశాడు, పీతరు కలిశాడు, సంసోను, నోవహు వీళ్ళందరూ దేవుని కలిశారు. అందుకని దేవుని నిత్య జీవాన్ని పొందుకున్నారు. నువ్వు నేను ఆయన కలవాలి. నువ్వు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, సమస్తం ఆయన నీకు చెప్తాడు. నిత్య జీవం ఎలా పొందాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తన కలిగి జీవించాలి, అన్నీ ఆయన చెప్తాడు. ఇక్కడ చెప్పాడు అపోస్తలుడైన పౌలు, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి. ఆయన దగ్గర జవాబు ఉంది. మన లైఫ్ యొక్క ముగింపు, ఆరంభము, ప్రారంభము, ఫ్యూచర్ అన్ని ఆయన దగ్గర జవాబు ఉంది. ఆయన కలుసుకోవాలి. దేవుడు కొద్ది మాట దీవించి ఆశ్రయించిన ప్రార్థించుకుంటాం. అందరూ తలను వంచండి, ప్రార్థించుకుంటాం. అందరూ తలను వంచండి, ప్రార్థించుకుంటాం. దయచేసి తలను వంచండి. మీ కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టిన యేసయ్యను తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. అందరూ తలను వంచండి. తల్లి వంచండి. అందరూ తల్లి వంచండి, ప్రార్థన చేసుకుంటాం. అది ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, శ్రీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, సౌలు ప్రభువా అనేక మందిని హింసించారు, అనేక మందిని బాధపరిచాడు, అనేక మందిని ప్రభు నొప్పించగలిగాడు, అనేక మందిని కూడా చంపాడు ప్రభువా. సౌలు కంటే క్రూరమైన తోడేలు మాలో ఉన్నాయి ప్రభువా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా హృదయాలను సరి చేసుకోవడానికి నీకు నిలబెట్టి ఈ విధంగా మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభువా. దేవాస్తోత్రములు. అలాంటి క్రూరమైన మా హృదయాలను కూడా మీరు సరిచేయమని కూడా మొదలుపెడుతున్నాను తండ్రి. స్తోత్రాలు. ఆనాడు సౌలును పడద్రోశారు మరియు లేవనెత్తారు ప్రభా. ఈనాడు మమ్మల్ని కూడా ప్రభా మీరు తాకండి ప్రభా, మమ్మల్ని కూడా లేవనెత్తమని కూడా మొదలుపెడుతున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. మేము నేలకు కింద వాని వలె ఉన్నాము ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోమని కూడా పెడుతున్న తండ్రి. స్తోత్రాలు. మా హృదయాంతరంగమును మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి ఒక్క హృదయాల్లో ఏముందో ప్రభు బాగుగా ఎరిగిన దేవుడు తండ్రి. దయతో జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్క హృదయాన్ని సరిచేయమని కూడా మొదలు పెడుతున్నాను. నీ దాసుడు ప్రభా ఆత్మను ఆవేశించి మాట్లాడుచున్నాడు. నమ్ముటకు కృపను దయచేయండి. అదే వాస్తవంగా వాక్యం ద్వారా అందరూ బలపరచడానికి సహాయం దయచేయమని కూడా మొదలు పెడుతున్నాను తండ్రి. స్తోత్రాలు. ఎందుకంటే ఎవరు నశించుట నీకు ఇష్టం లేదు ప్రభా. మీరే ఉండి, మీరే ప్రేమించి, మీరే ఆకర్షించి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ వాక్యం చేత బంధించి నీ సంఘంలో నడుపుకొని కూడా మొదలుపెడుతున్న తండ్రి. స్తోత్రములు. దేవా, ప్రతి ఒక్కరూ నేనా నువ్వా అనుకోకున్నట్లు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభు తమ హృదయాలను పరీక్షించి ప్రభు తమ హృదయాలను ప్రభు సరిచూసుకునే భాగ్యాన్ని దయచేయమని కూడా మొదలుపెడుతున్న తండ్రి. స్తోత్రములు. దేవా, మీరు సమీపంగా ఉన్న దేవుడు ప్రభా. నీ దాసుడు సెలవిచ్చాడు, రాకడ సమీపంలో ఉందని ఎంతో ప్రభా ప్రభా ఆశతో తెలియజేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు మారాలని, ప్రతి ఒక్కరు ప్రభు నీ సంఘంలో నిలబడాలని ప్రభు, ప్రతి ఒక్కరు ప్రభా లేవనెత్తబడాలని తెలియజేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు.
ఓ దేవ సంఘములైనంతటకు కృపను దయచేయండి. ఎవరు విడవబడకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభు మానవ మనసు పొందాలి. ప్రతి ఒక్కరు నిలబడాలి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభు విజయవాత్మను పొందుకోగలగాలి తండ్రి. స్తోత్రాలు. నా మట్టుకు చావైనాది నాకెంతో మేలు చేసిన మాట ప్రకారం ప్రభా, మేము నీ కొరకు ప్రభా చావ